దేశంలో ప్రతిష్టాత్మకంగా నీట్, ఐఐటి, జేఈఈలో సీట్ సాధించాలనే విద్యార్థుల కోసం వైబ్రెంట్ అకాడమీని హన్మకొండలో ప్రారంభించినట్టు డైరెక్టర్ విమల్ కుమార్ జైస్వాల్, రాజస్థాన్ కోటా మేనేజర్ అనిల్ పాఠక్ తెలిపారు. ఒకప్పుడు ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణ తీసుకోవటానికి హైదరాబాద్లోని నారాయణ, చైతన్య కార్పొరేట్ కళాశాలలకు వెళ్లేవారని, నేడు వరంగల్ నగరంలోనే విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వటానికి వైబ్రెంట్ అకాడమీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత స్కిల్ ఉన్న విద్యార్థులకు వజ్ర 111 ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ₹3కే విద్య అందిస్తామని, దీనితో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుతుందని పేర్కొన్నారు. ఈరోజు శుభ పరిణామం. ఈ వరంగల్ జిల్లా లోపల వైబ్రెంట్ అకాడమీని ఏర్పాటు చేసి మా కోటా వైబ్రెంట్ డైరెక్టర్స్ వరంగల్ సెంటర్కు వచ్చి ఈరోజు సెంటర్ను ఓపెన్ చేసి అడ్రస్ చేస్తున్నటువంటి శుభ సందర్భం లోపల మీడియా మిత్రుల మధ్యలో దీనికి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ సెషన్ను నిర్వహించడం ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ పరిస్థితిలో ఉన్నదనేది. అయితే మన ఉద్దేశం ఏంటంటే, మేము 20 సంవత్సరాల నుండి కూడా ఈ టీచింగ్ ఫీల్డ్లోనే ఉండి వేలాది మంది విద్యార్థులకు టీచ్ చేసినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే కొంత గ్యాప్ ఉంది. చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్ లాంటి నారాయణ, చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్న సందర్భం లోపల మన వరంగల్లో ఉన్నటువంటి పిల్లలకు మనమే ఒకటి ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ వైబ్రెంట్ అకాడమీని మనం వరంగల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి మీ అందరి సహాయ సహకారాలను కోరుతూ మేము ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీస్ మరియు ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్లో సీటు సంపాదించడం కోసం మరి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వరంగల్లో అవసరం ఉన్న దృష్ట్యా మరి కోటా రాజస్థాన్కి సంబంధించినటువంటి వైబ్రెంట్ అకాడమీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు ఇక్కడికి డైరెక్టర్ గారు, మేనేజర్ గారు వచ్చి ఈ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 7 అకాడమిక్ అండ్ టీచింగ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి వైబ్రెంట్ అకాడమీలు రన్ చేయడం జరుగుతున్నది. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకి మరి ఐఐటీలలో మెయిన్గా అడ్వాన్స్ ప్రోగ్రామ్ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉన్నది అని అంటే అది వైబ్రెంట్ అకాడమీ. దాని ద్వారా అనేక మంది ఐఐటిఎన్లు తయారు చేస్తున్నటువంటి అకాడమీ. దీనికి చాలా గుర్తింపు ఉంది. దీని ద్వారా ఇంకా ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతంలో మంచి స్కిల్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మరి కోచింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో వజ్ర 111 అనే ఒక ప్రోగ్రామ్ని మరి దేశవ్యాప్తంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. దాని ద్వారా మరి ₹1 విద్య, తర్వాత ₹1 వసతి, మరి అదేవిధంగా కోచింగ్ ₹1 అంటే ₹3కే మరి ఈ మొత్తం ఎడ్యుకేషన్ని ఇచ్చే విధంగా కూడా సేవా దృక్పథంతో టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులను కూడా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం కోసం వజ్ర 111 అనే ప్రోగ్రాంను కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైబ్రెంట్ అకాడమీలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల అనేక మంది పేద విద్యార్థులు, టాలెంటెడ్ విద్యార్థులు ఐఐటి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదివేటువంటి అవకాశాన్ని వైబ్రెంట్ మేనేజ్మెంట్ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి టాలెంటెడ్ పీపుల్స్ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి యాజమాన్య పక్షాన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అండ్ వైబ్రెంట్ అకాడమీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిజల్ట్, that is its USP, and it is giving so many good results
from its inception, that is first year, we have given very first year our first rank from quota. That was not first rank of quota, that is all over of Rajasthan. That is our first year result of Vibrant Academy. And Vibrant Academy is known for its academics, that is its USP. And we are the 7 directors, and first they are academicians of their respective subject. Myself, VK Jaiswal, I am the director as well as HOD of chemistry subject, that is the inorganic chemistry. And Vibrant Academy is known for its legacy, its method of teaching to trained IIT-JEE aspirants as well as NEET aspirants. And we have good proven results in IT results, and we are trying to give the same results in NEET examination also. And Mr. Rajan Reddy is our working partner of the Warangal Center. He will look after of the operations, and the Vibrant Warangal team will work under his guidance. And all the media persons that you came here, it's honor for me that you are covering our institutional coverage. Thank you for all of you. So this is our first ever offline study center in Warangal. So for students of Warangal, underprivileged students, those who are financially not so sound, we have a specific program that is named as Vajra 111. So that program is specially designed for underprivileged students. In this program, we are giving tuition, accommodation as well as fooding only in 3 rupees. 1 rupees for tuition fee, 1 rupees is for accommodation, and 1 is for fooding. So this program is running across India. We have already implemented this program at Kota Center. So the same program we can run for Warangal students as well. USP is, as directors have told you, our USP is academics. We have proven track records. We have 7 directors. All directors are HOD and faculty of respective subjects. So this is our USP. While comparing to other institutions, you will unable to find that all directors are faculties. So this is the basic difference we are going to provide here in Warangal.